హాయ్ ఫ్రెండ్స్, విశ్వంలో ఏదైనా వస్తువు పుట్టిందంటే అది ఖచ్చితంగా కదలాలి లేదా తిరగాలి. మన భూమి తిరుగుతుంది, సూర్యుడు తిరుగుతున్నాడు, చివరకు మన పాలపుంత గెలాక్సీ కూడా గంటకు లక్షల మైల వేగంతో తిరుగుతోంది. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ఇప్పుడు ఒక వింత గెలాక్సీని కనిపెట్టింది. అంత భారీగా ఉన్నా అది అస్సలు తిరగడం లేదు. అస్సలు తిరగని గెలాక్సీ ఎలా సాధ్యం? ఆ అంతరిక్ష మిస్టరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ పరిశోధనను కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త బెన్ ఫారెస్ట్ నేతృత్వంలోని అంతర్జాతీయ బృందం నిర్వహించింది. XMM VID1 2075 అని పిలిచే ఈ గెలాక్సీపై జరిపిన అధ్యయన వివరాలు నేచర్ ఆస్ట్రోనమీ జర్నల్లో ప్రచురితమయ్యాయి. విశ్వం పుట్టిన కేవలం 200 కోట్ల ఏళ్లలోనే ఇంతటి భారీ మార్పు జరగడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా గెలాక్సీలు ఏర్పడేటప్పుడు గ్యాస్ మరియు గురుత్వాకర్షణ వల్ల వాటికి యాంగులర్ మూమెంట్ అనే ఒక వేగం వస్తుంది. దీనివల్ల అవి గిరగిరా తిరుగుతూ ఉంటాయి. కొన్ని బిలియన్ల ఏళ్ల తర్వాత గెలాక్సీలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు మాత్రమే వాటి వేగం తగ్గి లోపల నక్షత్రాలు ఇష్టం వచ్చినట్టు తిరుగుతాయి. కానీ ఈ గెలాక్సీ మాత్రం విశ్వం పుట్టిన తొలినాళ్లలోనే తన వేగాన్ని కోల్పోయింది. ఇంత దూరంలో ఉన్న గెలాక్సీ లోపల ఏం జరుగుతుందో చూడటం భూమిపై ఉండే టెలిస్కోపులకు అసాధ్యం. కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ తన పవర్ఫుల్ సెన్సార్లతో ఈ గెలాక్సీలోని నక్షత్రాల కదలికను పక్కగా రికార్డు చేస్తుంది. అక్కడ నక్షత్రాలు ఒక పద్ధతిలో తిరగకుండా గందరగోళంగా కదులుతున్నాయని జేమ్స్ వెబ్ స్పష్టం చేస్తుంది. దీన్నే శాస్త్రవేత్తలు స్లో రొటేటరీ అని పిలుస్తున్నారు. అసలు ఈ గెలాక్సీ తిరగడం ఎందుకు ఆపేసింది? దీనికి శాస్త్రవేత్తలు ఒక లాజిక్ చెబుతున్నారు. 2 గెలాక్సీలు వ్యతిరేక దిశలో తిరుగుతూ ఒకదాన్నొకటి బలంగా ఢీకొన్నప్పుడు వాటి వేగం ఒకదానికొకటి క్యాన్సిల్ అయిపోయి ఉండవచ్చుట. ఈ గెలాక్సీ పక్కన కనిపిస్తున్న ఒక వింత వెలుగును బట్టి చూస్తే అక్కడ ఏదో ఒక భారీ ప్రమాదం జరిగిందని అర్థమవుతుంది. మరి ఈ ఆవిష్కరణ ఎందుకు ముఖ్యం? విశ్వం పుట్టిన కొత్తల్లో ఇలాంటి తిరగని గెలాక్సీలు ఉండటం చాలా అరుదు అని ఇప్పటి వరకు సైన్స్ అంచనా వేసింది. కానీ జేమ్స్ వెబ్ కనిపెట్టిన ఈ గెలాక్సీ మన గెలాక్సీ ఫార్మేషన్ థియరీలను మళ్ళీ మొదటి నుండి రాసుకోవాలని చెబుతోంది. గెలాక్సీలు మనం అనుకున్న దానికంటే చాలా వేగంగా ముసలివి అయిపోతున్నాయని దీనివల్ల అర్థమవుతుంది. చూసారుగా, అనంతమైన అంతరిక్షంలో మన ఊహకు అందని వింతలెన్నో ఉన్నాయి. తిరగడం ఆపేసిన ఈ జాయింట్ గెలాక్సీ విశ్వం యొక్క రహస్యాలను ఛేదించడంలో ఒక కొత్త పేజీని తెరిచింది. ఈ స్పేస్ మిస్టరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.